చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సో పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు దానంగా ఇచ్చారు. సో మొన్నటి వరకు టీడీపీ వాళ్ళు మాకు డిప్యూటీ సీఎం వద్దని కొంతమంది అపోజ్ చేశారు. సో దీన్ని మనము ఏ విధంగా చూసుకోవచ్చు? లేదు అది కూటమి లెక్కనే ఉంటది. పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా కానీ పర్ఫెక్ట్ ఉంటారు. ఎనీ డౌట్ నో డౌట్. పవన్ కళ్యాణ్ చాలా మంచోడు, చంద్రబాబు కూడా మంచోడు, లోకేష్ కూడా మంచోడు. అన్ని వాళ్ళు మంచి పని చేస్తారు. ఆంధ్ర తెలంగాణ అని. జగన్ కూడా మంచోడే, అందరు మంచోళ్ళే. దొంగలే వాళ్ళు మధ్యలో అవలాగాలు ఉంటారు. మధ్యలో అవలాగాలు అంటే ఆల్తు ఫాల్తు నా కొడుకులు ఉంటారు. అంటే కొంతమంది మొన్నటి వరకు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ వద్దు అన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు 50 lakhs ఇచ్చాడు కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ వద్దనే కొంతమంది. ఇప్పుడు ఎట్లా ఉంటది, టూ సైడ్ ఉండదు, వన్ సైడ్ ఉండాలి. టూ సైడ్ మాట్లాడతారు, టూ సైడే వద్దు. పవన్ కళ్యాణ్ అదే లైన్ లో ఉంటాడు. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్. దట్ ఈస్ పవర్. పవన్ కళ్యాణ్ పరిపాలన గురించి ఏం చేస్తాడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు సీఎం కూడా ఆంధ్రాలో ఉసుక కూడా ఫ్రీ ఇస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా గరీబులకు సాయం చేస్తాడు. అది ఆయన డిసి సీఎం కాముందు కూడా పవన్ కళ్యాణ్ అందరికి గరీబులకు సాయం చేసిండు. మంచి భీమ్లా నాయక్. దట్ ఈస్ భీమ్లా ఓజీ. హరి వీరమల్లన్న